అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్‌లో కీలకమైనది ఏంటంటే, అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఒక స్కూల్లోని విద్యార్థులు చనిపోయారనే వార్తా కథనం చాలా మందికి తెలుసు. సో, అందులో చనిపోయినటువంటి కొంతమంది పిల్లల ఫోటోస్‌ని అండ్ వాళ్ళ స్కూల్ బ్యాగ్స్‌కి రక్తపు మరకలు అంటి ఉన్నాయి. ఆ రక్తపు మరకలు అంటినటువంటి ఆ స్కూల్ బ్యాగ్స్‌ని, వాళ్ళ ఫోటోల్ని గాలిబాఫ్ ఉన్నాడో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఆయన అమెరికా జేడీ వ్యాన్స్ ఒక ప్రకటన చేశాడు. మేక్ ఆర్ బ్రేక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే నిజంగా డీల్ చేసుకుంటామో లేదంటే బ్రేక్ చేస్తాము, చాలా సీరియస్ గానే ఉండబోతోంది, కట్ థ్రోట్ గానే మేము డెలిగేషన్స్ కి వెళ్ళబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగానే జేడీ వ్యాన్స్ కూడా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లా టార్గెట్గా మిజైల్స్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. సో లెబనాన్ని కూడా ఈ సీజ్ ఫైర్లో చేర్చాలి, లెబనాన్ పైన కూడా దాడులు చేయకూడదు అని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా మొదట ఇరాన్తో యుద్ధానికి కాలు దువ్వడానికి లేదా యుద్ధం చేయడానికి మొదటి కారణం ఏంటి అనంటే, ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు అణ్వస్త్రాలు తయారు చేసుకుంటున్నారన్నదే మొదటి డిమాండ్. సో అణ్వస్త్రాలు తయారు చేసుకోకూడదు అనే మొదటి డిమాండ్ కాస్త ఇవాళ రెండో డిమాండ్ అయిపోయింది. మొదటి డిమాండ్గా ఇవాళ నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాలకు సంబంధించినటువంటి డెలిగేషన్స్ పాకిస్తాన్కు చేరుకున్నారు. ఇస్లామాబాద్కు చేరుకున్నటువంటి డెలిగేషన్లో ముఖ్యంగా అమెరికా తరపు నుంచి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అదేవిధంగా స్టీవ్ విట్కాఫ్, అదేవిధంగా మరొకవైపు జేడ్ కుష్నర్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా ఈ డెలిగేషన్లో ఉన్నారు. సో మొత్తం మిగతా టీమ్స్తో కలుపుకొని అమెరికన్ డెలిగేషన్ ఇస్లామాబాద్కు చేరుకుంది. అండ్ ఇంకొక వైపు ఇరాన్ తరపు నుంచి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, అదేవిధంగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి. సో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఒక 5 స్టార్ హోటల్లో వీళ్ళకి ఈ చర్చలకు ఏర్పాట్లు చేసింది పాకిస్తాన్. అందులో మొదట పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షహబాజ్ షరీఫ్ని ఇరు డెలిగేషన్స్ కూడా వేరే ఏకాంతంగా మీట్ అవుతాయి. అయిన తర్వాత ఇద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం బిల్డ్ అయిన తర్వాత ఇద్దరూ కూడా నేరుగా చర్చలు జరిపే అవకాశాలు కనబడుతున్నాయి. సో అయితే దీంట్లో మేజర్ టేక్అవేస్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. సో ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర ఏమాత్రం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా లేరు. ఇది అమెరికాకి, ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు, అది కూడా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి చర్చలు. సో పాకిస్తాన్కు ఉన్న రెలవెన్స్ మనకు తెలిసిందే, పాకిస్తాన్కి ఎంత మేర లెజిటిమసీ ఉంది అనేది మనం ఎప్పుడు అనుకునేది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ అమెరికా నుంచి వస్తున్నటువంటి డెలిగేషన్కి ఎస్కార్ట్ చేస్తూ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి రాగానే ఫైటర్ జెట్స్ తోటి లోపలికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అమెరికన్ డెలిగేషన్ అంటే అఫ్కోర్స్ అది సెక్యూరిటీ పరంగా కూడా ఏదైనా ఒక దేశపు నాయకత్వం వస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ తోటి ఎయిర్ స్పేస్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత ఈ దేశం పైన ఉంటుంది. అండ్ అందులోనూ అమెరికా లాంటి దేశపు డెలిగేషన్ వస్తుంది అని అంటే అమెరికా సిఐఏ లేకపోతే అమెరికాకు సంబంధించిన సెక్యూరిటీ ఏజెన్సీస్ నుంచి క్లియరెన్స్ రావాలి అని అంటే పాకిస్తాన్ ఈ పని ఖచ్చితంగా చేయాలి. సో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ తోటి ఎస్కార్ట్ చేసి లోపలికి తీసుకొచ్చారు. సేమ్ ఇరాన్కి కూడా వర్తించింది. అయితే ఇరాన్ డెలిగేషన్ వచ్చేటప్పుడు అబ్బాస్ అరాక్చి ఫ్లైట్లో ఖాళీ సీట్ల పైన ఒక ఫోటో ఆప్ కూడా నిర్వహించాడు. అంటే మొన్ననే ఒక స్కూల్ పైన అటాక్ జరిగింది ఇరాన్లో. అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఒక స్కూల్లోని విద్యార్థులు చనిపోయారనే వార్తా కథనం చాలా మందికి తెలుసు. సో అందులో చనిపోయినటువంటి కొంతమంది పిల్లల ఫోటోస్ని అండ్ వాళ్ళ స్కూల్ బ్యాగ్స్కి రక్తపు మరకలు అంటి ఉన్నాయి. ఆ రక్తపు మరకలు అంటినటువంటి ఆ స్కూల్ బ్యాగ్స్ని, వాళ్ళ ఫోటోల్ని గాలిబాఫ్ ఉన్నాడో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఆయన వాటిని ఆ ఫొటోస్ని అండ్ ద సేమ్ టైం ఆ బ్యాగ్స్ని తీసుకొని డెలిగేషన్ లాగా పాకిస్తాన్కి వచ్చినట్టుగా ఒక ఫోటో ఆప్ నిర్వహించారు.
అండ్ దాన్ని ఆ ఫోటోని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అమాయక పిల్లలపైన ఎంత పాశవికంగా దాడి చేశారో చూడండి అని చెప్పే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. ఇరాన్ ఒక విక్టిమ్హుడ్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది అండ్ బాధిత దేశంగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తోంది. అది ఆ ఫోటో చూస్తే కూడా నిజంగానే ఒక రకంగా కలిచివేసే విధంగానే, మనసు కలిచివేసే విధంగానే కనబడుతుంది. సరే, అది అన్ని వైపులా మనం చూడాలి. ఈవెన్ ఇజ్రాయెల్ పైన జరిగిన దాడుల్ని కూడా మనం అలాగే చూడాలి. అండ్ ఇరాన్లో చిన్నపిల్లల్ని, మహిళలపైన చాలా దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన దాఖలాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం తీసిపారేయలేం. సో అయితే ఒక చర్చలకు వస్తున్నప్పుడు ఇట్లాంటి ఫొటోస్ని ప్రదర్శించడము, ఇట్లాంటి ఒక నేరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నము ఇరాన్ చేస్తోంది. ఇక ఇద్దరి మధ్య డిమాండ్స్ విషయానికి వస్తే అమెరికా జేడీ వ్యాన్స్ ఒక ప్రకటన చేశాడు. మేక్ ఆర్ బ్రేక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే నిజంగా డీల్ చేసుకుంటామో లేదంటే బ్రేక్ చేస్తాము, చాలా సీరియస్గానే ఉండబోతోంది, కట్ థ్రోట్గానే మేము డెలిగేషన్స్కి వెళ్ళబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగానే జేడీ వ్యాన్స్ కూడా ప్రకటించినట్టుగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. సో బట్ డొనాల్డ్ ట్రంప్తో పోల్చితే జేడీ వ్యాన్స్ అంత మూర్ఖంగా అయితే వ్యవహరించే వ్యక్తి మాత్రం కాదు. బట్ ఈ డెలిగేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? జేడ్ కుష్నర్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, మెయిన్గా ఆయన వ్యాపారవేత్త. అండ్ ఇంకోవైపు స్టీవ్ విట్కాఫ్ కూడా బిజినెస్లే చూసుకునే వ్యక్తి. సో బిజినెస్ ఇంట్రెస్ట్లు కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ పాకిస్తాన్లో చర్చలకు వస్తున్నారు. ఇక ఇరాన్కి సంబంధించినటువంటి డిమాండ్స్లో మేజర్గా కనబడుతుంది ఏంటంటే, లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లా టార్గెట్గా మిజైల్స్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. సో లెబనాన్ని కూడా ఈ సీజ్ ఫైర్లో చేర్చాలి, లెబనాన్ పైన కూడా దాడులు చేయకూడదు అని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. హిజ్బుల్లా చేస్తున్నటువంటి దాడుల్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారామని అడుగుతున్నారు. బట్ గల్ఫ్ దేశాలు కూడా లెబనాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు లెబనాన్ని చేర్చితే కానీ మేము ఈ చర్చల్లో ముందుకు సాగము అనే ఒక డిమాండ్ని ఇరాన్ చేస్తోంది. ఇంకొక అంశం కూడా ఇప్పుడు ఇరాన్ తెరపైకి తెచ్చింది. చర్చలు సుముఖంగా జరగాలంటే, సుహృద్భావ వాతావరణంలో ముగియాలంటే ఇరాన్ చేస్తున్న మరొక డిమాండ్ ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి అసెట్స్ని, వాళ్ళ ఫండ్స్ని అమెరికా ఫ్రీజ్ చేసింది. ఖతార్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో, మిగతా సెంట్రల్ బ్యాంక్స్లో ఉన్నటువంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి అసెట్స్ని బ్లాక్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది అమెరికా. బికాస్ ఇరాన్ మీద శాంక్షన్స్ విధిస్తూ, ఆంక్షలు విధిస్తూ. సో ఇప్పుడు ఫస్ట్ మీరు వాటిని క్లియర్ చేయాలి. ఆ ఫ్రీజ్ చేసిన వాటిని ఇమీడియట్గా క్లియర్ చేస్తే మేము చర్చలకు దిగుతామని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. దాని మీద ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. వైట్ హౌస్ కూడా దీని మీద పాజిటివ్గానే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. శాంక్షన్స్ ఎత్తివేయడానికి అండ్ ది సేమ్ టైం ఆ అసెట్స్ని ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో డీఫ్రీజ్ చేయడానికి కూడా అమెరికా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఇక అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్లో కీలకమైనది ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలి. అక్కడ నుంచి షిప్ మూవ్మెంట్ జరిగే విధంగా ఇరాన్ ముందుగా ఫస్ట్ హార్మూజ్ని క్లియర్ చేస్తేనే మేము చర్చలు ముందుకు వెళతాయని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే ఇందులో ఒక ప్రతిష్టంభన కూడా ఉంది. ఇరాన్ చెప్తున్నది ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో పెట్టినటువంటి సీ మైన్స్ అవన్నీ ఉన్నాయి, వాటిని తొలగించడం కోసం మేము కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, వాటిని తొలగించాలన్నప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్గా మేము తీసేయలేము అని ఇరాన్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వివరణాత్మకమైనటువంటి ప్రకటననే ఒకటి వచ్చింది. బట్ ఎస్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడుదల చేస్తే, అంటే క్లియర్ చేసేస్తే చర్చలు సజావుగా సాగుతాయా అనే ప్రశ్న కూడా మనకి ఇప్పుడు ఉంది. సో అందుకే ఇరాన్ కొంత దాన్ని లీవర్గా పెట్టుకోవచ్చు. ఇమీడియట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లియర్ చేసేసి, మొత్తంగా ఓపెన్ చేసేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలంటే ఒక సమస్యను ఎదుర్కొనే విధంగా ఉంచకుండా కావాలనే దాన్ని అలా ముందు పెట్టుకొని చర్చలకు దిగాలని ఇరాన్ అనుకుంటున్నట్టుగా కూడా మనం భావించాలి. ఇక మరొక వైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన టోల్ విధించే విధంగా కూడా ఇరాన్ పావులు కదుపుతోంది. సో ఆల్రెడీ క్లెయిమ్ చేశారు, అక్కడ నుంచి వెళ్ళే షిప్ మూమెంట్స్ అన్నింటికీ కూడా మాకు డబ్బులు కట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బ్యారెల్కి $2 అని, ఇట్లా ఏదో సంథింగ్ చాలా నెంబర్స్ వస్తున్నాయి దీంట్లో. అండ్ యువాన్లలో పే చేయాలని, ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో దాని మీద ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దీని మీద ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేదే ముఖ్యమైన అంశంగా ఇవాళ అమెరికా ముందుకు తీసుకొచ్చింది. యాక్చువల్లీ అమెరికా మొదట ఇరాన్తో యుద్ధానికి కాలు దువ్వడానికి లేదా యుద్ధం చేయడానికి మొదటి కారణం ఏంటి అనంటే, ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు అణ్వస్త్రాలను తయారు చేసుకుంటున్నారన్నదే మొదటి డిమాండ్. సో అణ్వస్త్రాలు తయారు చేసుకోకూడదు అనే మొదటి డిమాండ్ కాస్త ఇవాళ రెండో డిమాండ్ అయిపోయింది. మొదటి డిమాండ్గా ఇవాళ హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడం అనేది వచ్చింది. సో అంటే ఇరాన్ పై చేయి సాధించింది అనడానికి ఇదొక
సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది. సరే, హార్మూజ్ స్ట్రైట్‌కి సంబంధించి దాన్ని ఓపెన్ చేసే విషయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు, ఛాలెంజెస్ అండ్ దానికి నిజంగా టోల్ ఇవ్వొచ్చా అనే అంశానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మెరైన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. నేను కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అనాలిసిస్‌ని బట్టి 2 రకాల ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్నోసెంట్ ప్యాసేజ్ అని, రెండవది ట్రాన్సిట్ ప్యాసేజ్ అని 2 రకాలుగా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఏదైనా సరే ఒక పసిఫిక్ ఓషన్ నుంచి సూయిజ్ కెనాల్ వైపు, అరేబియన్ ఓషన్ వైపు ఏదైనా రావాలనుకుంటే మన భారత జలాల్ని, హిందూ మహాసముద్రంలోని జలాల నుంచే షిప్ మూమెంట్ జరుగుతుంది. ఏదైనా ఒక షిప్ మూమెంట్ జరిగినప్పుడు మామూలుగా 24 నాటికల్ మైల్స్ దాటితే 24 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అండ్ అంతకంటే 12 నాటికల్ మైల్స్ లోపల ఆ పర్టికులర్ దేశానికి ఇండియన్ వాటర్స్ అంటాం మనం. సో అది దాటిన తర్వాత 24 నాటికల్ మైల్స్ లోపల కనుక మనం ఒకవేళ షిప్ మూమెంట్, నార్మల్ ట్రేడ్ మూమెంట్ జరిగితే కనుక అప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి పర్మిషన్ కూడా కాదు, ఆ ఇన్నోసెంట్ ప్యాసేజ్ అంటారు దాన్ని. ఇన్నోసెంట్ ప్యాసేజ్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అలో చేసే విషయంలో చాలా చూసి చూడనట్లుగా ఆ దేశాలు వదిలేస్తాయి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయా దేశాలు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ ఓషన్ నుంచి లేదా చైనా నుంచో, సింగపూర్ నుంచో, వేరే దేశాల నుంచి, ఇప్పుడు ఈ ఈస్ట్ వైపు ఉన్నటువంటి దేశాల నుంచి కనుక షిప్ మూమెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళు పర్టికులర్లీ భారతదేశానికి ఏదైనా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ షిప్ మూమెంట్ ఉంటే వాటిని మనం డీటైన్ చేయొచ్చు, వాటిని మనం ఆపొచ్చు. మామూలుగా ఉంటే పంపించవచ్చు. బట్ అదే ట్రాన్సిట్ ప్యాసేజ్ అంటారు. అంటే ఏదైనా స్ట్రెయిట్, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కావచ్చు, లేకపోతే స్ట్రెయిట్ ఆఫ్ ఇప్పుడు బాబెల్ మండెబ్ కావచ్చు, ఇప్పుడు సూయిజ్ కెనాల్ నుంచి కిందకు వస్తున్నటువంటి, రెడ్ సీ నుంచి కిందకు వస్తున్నటువంటి యమన్ దగ్గర ఉన్నటువంటి చిన్న స్ట్రెచ్ కావచ్చు, ఇట్లాంటి స్ట్రెయిట్స్ ఉంటాయి. మలక్కా జలసంధి కావచ్చు. వీటిల్లో ఆ పర్టికులర్ దేశం గుండా వెళుతున్నప్పుడు ఆ దేశానికి కొంత హక్కు ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీలను బట్టి, లేకపోతే అంతర్జాతీయ జల చట్టాలను బట్టి మనం చూస్తే కనుక ట్రాన్సిట్ పాసేజ్కి ఆ దేశాలు ఛార్జ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అని మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇప్పుడు ఇస్తాంబుల్కి సంబంధించి ఇస్తాంబుల్ స్ట్రెయిట్లో టర్కీ ఇలాగే టోల్ వసూలు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రెయిట్ని నిర్వహించినందుకు గాను వాళ్ళు సర్వీస్ ఛార్జ్ కింద షిప్ మూమెంట్కి డబ్బులు వసూలు చేస్తారు అనేది మెరైన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దాంట్లో నిజాలు మనం చూడాలి, దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ మనం చూడాలి, మనకు తెలియదు. బట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్కి దగ్గర ఉంది కాబట్టి, ఇరాన్ కంట్రోల్లో ఉంది కాబట్టి, వాళ్ళ జోన్ కిందికి వస్తుంది కాబట్టి, సో వాళ్ళ ఛార్జ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అది అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఛార్జ్ చేసినందుకు ఏ సర్వీసెస్ ఇస్తున్నాం అనేది ఇరాన్ చెప్పాల్సి ఉంటుంది అనేది ఇంకొక వర్షన్. ఇవన్నీ అనేక అంశాలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. బట్ ఏది ఏమైనా ప్రస్తుతానికైతే చర్చలు మొదలైనట్టుగా సమాచారం ఉంది. ఇట్లాంటి చర్చలే ఒమాన్ కూడా చేసింది ఇంతకుముందు. ఒమాన్ కూడా 2-3 దశల చర్చలు జరిగాయి ఇరాన్కి అండ్ అమెరికాకి మధ్య. సేమ్ స్టీవ్ విట్కాఫ్ వచ్చాడు, అదే జేడ్ కుష్నర్ వచ్చాడు. అప్పుడు జేడీ వ్యాన్స్ రాలేదు కానీ, బట్ ఇరాన్ తరపు నుంచి అబ్బాస్ అరాక్చి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. బట్ కుదరలేదు. సో అప్పుడు కూడా చర్చలు సుహృద్భావ వాతావరణంలోనే ఉన్నట్టుగా కనిపించింది. కానీ లాస్ట్ మినిట్ 3వ దశ చర్చలు జరిగిన తర్వాత ఒక పాజిటివ్గా చర్చలు ముగిశాయని ఒమాన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి. సో ఎప్పుడు ఏది జరుగుతుందో మనం చెప్పలేము. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక విషయం మాత్రం నిజం, డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఎగ్జిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇరాన్లో ఇరుక్కుపోయాడైనా, ఇరాన్ యుద్ధాన్ని ఎన్ని రోజులు చేస్తూ పోతాడో, ఎన్ని రోజులు హార్మూజ్ జలసంధి దిగ్బంధించబడి ఉంటుందో అన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ అపప్రదను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని నుంచి ఎంత త్వరగా ఆయన బయటపడితే అంత త్వరగా ఆయనకు లాభం చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. అండ్ అమెరికాలో ఉన్నటువంటి నెగటివ్ ధోరణిలో ట్రంప్ను విమర్శిస్తున్నటువంటి వాళ్ళు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి టైంలో ఈసారి ఇరాన్ యుద్ధం నేర్పినటువంటి పాఠాలను ఆయన ఖచ్చితంగా తెలుసుకున్నవాడైతే మాత్రం, తెలివైన వాడే అయితే మాత్రం దీని నుంచి ఎగ్జిట్నే ఆశిస్తాడు. సో అందుకే ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేయకుండా జరుగుతున్నటువంటి చర్చలు ఇవి. ఇప్పుడు జీసీసీ కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, కానీ జీసీసీ చాలా కీన్గా ఎదురు చూస్తుంది. వాళ్లకు చాలా సమస్యగా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఆయిల్ షిప్మెంట్స్ అన్నీ వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సెక్యూరిటీ విషయంలో కూడా చర్చలు జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే జీసీసీ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నటువంటి ఈ టైంలో
ఇరాన్ నుంచి ఒక క్లారిటీ రావాలని మాత్రం జీసీసీ దేశాలు ఆశిస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ డే ఆఫ్ చర్చలకు సంబంధించి నేను వివరాలు తెలియజేశాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.